నమస్తే. మాట ఇస్తే మాట తప్పని నాయకుడు. వాళ్ళ నాయకుని కోసం తెలంగాణ నుంచి షాద్ నగర్ నుంచి దాదాపు తిరుమల కొండ వరకు 570 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఆయన ఈ సంకల్పానికి ఎందుకు తెరలేపారు? సో ముఖ్యంగా దాదాపు 22 రోజుల పాటు, ఎందుకంటే రోజు 25 కిలోమీటర్ల చొప్పున దాదాపు 22 రోజులు ఈ పాదయాత్ర చేయనున్నారు అని తెలుస్తూ ఉంది. సో ఎందుకు ఈ పాదయాత్ర గల ముఖ్య కారణాలు, అంటే ఇప్పుడు సడన్ గా ఈ పాదయాత్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు బండ్ల గణేష్, ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం. అన్న, ఏంటి ఇంత పెద్ద సంకల్పం ఎందుకు తీసుకున్నారు? దాదాపు 570 కిలోమీటర్లు మీరు నడుస్తూ ఉన్నారు. సో ఎందుకు ఇంత పెద్ద సంకల్పాన్ని తీసుకున్నారు? జీవితాన్ని ఇచ్చిందే 7 గంటల వాడు. ఆయనకు మొక్కు తెచ్చుకుంటున్నది. ఓకే. ఎందుకు నారా చంద్రబాబు నాయుడు మీద సడన్ గా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? సడన్ గా లేదండి, పుట్టిన కాడి నుంచి ఉంది. సడన్ గా రాలేదు. మీ మీ అభిమాన నాయకుడు, మీ దేవుడు పవన్ కళ్యాణ్ మీద, అంటే పక్కనున్న గుడికే వెళ్ళలేదు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కోసం ఎందుకు 570 కిలోమీటర్లు నడుస్తా ఉన్నారు? నేను హిందువుని. హిందువులకి అయ్యప్ప స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అందరు దేవుళ్ళే. అట్లాగా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడే, చంద్రబాబు నాయుడు గారు మా దేవుడే. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమకు పక్కనున్న గుడికి పోని మీరు ఎందుకు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు ఇంత దూరం నడుస్తా ఉన్నారు? అట్లా కరెక్ట్ కాదు సార్, మీరు అడిగింది కరెక్ట్ అడగలేదు, తప్పడు గారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఆ భక్తి లోపల ఉంటది, అది మొక్కున్నా ఆయన ప్రాణం మీదకి వచ్చినప్పుడు. అంతేగాని దయచేసి కాంట్రవర్సీ చేయవద్దు. ముఖ్యంగా మీరు గతంలో దేవుడి సంకల్పం మంచిది కాదు మనకు. నేనేమన్నా గతంలో మీరు ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, నాకు మంత్రి పదవి ఇస్తానంటే ఎంత దూరం అయినా నడుస్తా అన్నారు. ఎవరైనా హామీ ఇచ్చారా మంత్రి పదవి ఇస్తానని? నేను అనలేదు సార్ ఆ మాట. చూపించండి, అట్లా అనకండి. ఏంటి అంటే ముఖ్యంగా ఎన్ని రోజులు ఇటు వెళ్తా ఉన్నారు? ఎన్ని రోజులు టైం తీసుకుంటున్నారు? ఎంత సమయం? మొత్తం 20 రోజులు అండి. 20 రోజులు. సో వీళ్ళంతా కూడా అంటే పెద్ద ఎత్తున మీ అభిమానులు ధరలు వస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అభిమానులకి? నేను అందరికి సంతోషంగా ఉండాలి, 7 గంటలు పడతాయి అందరికి ఉండాలి. మీరు ఇప్పుడు మొత్తం ఇటు నారా లోకేష్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు, మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి కలర్ కూడా పెద్ద ఎత్తున కనబడుతుంది. టీడీపీలో ఏమైనా జరగబోతున్నారా? ఇది రాజకీయ యాత్ర కాదని చెప్పా సార్. మళ్ళీ మీరు కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇది దేవుడి యాత్ర. థ్యాంక్ యూ. ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. ముఖ్యంగా దీన్ని రాజకీయం చేయొద్దు.